దేవుడు ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన బైబిల్ క్లాస్కు మనమందరము చేరి రావడానికి ప్రభు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రయాసతో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుతున్నాను. బైబిల్ గ్రంథములు చూడగలిగిన వారందరూ చూడవలసినదిగా ప్రేమతో మనవి. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. వినువారు కొద్ది మంది ఉండుట చేత పని చాలించుకుందురు. కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీత నాదము చేయువారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకెక్కుటకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పూలు పూయును, మిడుత బరువుగా ఉండును. బుడ్డ బురసల కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ రాత్రి ఈ స్పెషల్ బైబిల్ క్లాసును మీరు మాకు అనుగ్రహించి మాతో మీరు మాట్లాడబోతున్నందుకై మీకు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన మీ మాటలను దీవించండి. నిలబడి కనబడుతున్న మనిషిని మరుగుపరచండి. ప్రత్యేకంగా ఈ రాత్రి మీ మాటలలోని సంగతులను, సత్యములను మాకు అర్థమగు రీతిగా మీరే వివరించండి. అలాగే లైవ్ లో ఉన్న వారిని, యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలను కూడా మీ నామములో దీవించుమని, ప్రత్యేకంగా చేరి వచ్చిన మేమందరము కూడా ఒక మేలు ఈ క్లాసు ద్వారా పొంది వెళ్ళగలిగే కృపను మీ నామములో దయచేయుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము వరకు మనం చదువుకున్నాం. వాస్తవానికి నేను చదువుతూ ఉండగానే
ఏదో అడవిలో పడ్డట్టుగా ఉంటుంది ఆ మాటలు, ఆ సంగతులు. కారణం ఏమిటంటే మనం ఎప్పుడూ వాటిని గురించి ఆలోచించలేదు, మనం ఎప్పుడూ కూడా వాటిని గురించి ధ్యానించలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం అసలు పట్టించుకోలేదు. అందుచేత అవన్నీ మనకు క్రొత్తవిగానే కనబడతాయి. వాస్తవానికి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం అనేది సారమ్యమైన అధ్యాయం. మానవ జీవిత దశలు, మానవుని ముగింపు ఎలా ఉండబోతుందో అద్భుతమైన రీతిలో దైవజనుడైన సొలొమోను ఈ ప్రసంగి 12వ అధ్యాయంలో వ్రాశాడు. వాస్తవానికి ఈ 12వ అధ్యాయము ప్రారంభాన్ని చూస్తే ఒక మాటతో ఆయన ప్రారంభించాడు. చదువుదాం, చూడండి. దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే అన్నాడు. అంటే ఆయన చెప్పబోయే సంగతులు ఎందుకు చెప్తున్నాడు అంటే దాని వెనక దుర్దినాలు రాబోతున్నాయి అంటున్నాడు. ఇది మనం గమనించాలి. దుర్దినాలు అంటే ఏమిటి? మామూలు భాషలో చెప్పాలి అంటే దుర్దినములు అంటే మంచి రోజులు కానివి అని. కానీ బైబిల్ భాషలో చెప్పాలి అంటే దాని అర్థం అదిగా. దుర్దినాలు ఎలా ఉంటాయి? ఇదే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు, చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండును, రాబోవునదంతయు వ్యర్థము. ఇది గమనించండి. సొలొమోను అంటాడు, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేక దినములు వచ్చునని ఎరిగి ఉండాలి అన్నాడు. ఇది గమనించండి. ఆయుష్ పెరిగితే దాంట్లో ఏముందన్నాడు? చీకటి దినాలు ఉన్నాయి అన్నాడు. చీకటి అంటే సంతోషమా, కష్టమా? చీకటి అంటే నష్టం, చీకటి అంటే బాధ, చీకటి అంటే కష్టం. చీకటి దినాలు అనేక వస్తాయి అన్నాడు. మనమేమనుకుంటామంటే దీర్ఘ ఆయుష్మంతులుగా చేయి ప్రభువా. తప్పు కాదు. కారణం ఏంటంటే ప్రతి వారు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు ఇక్కడే ఉండాలి, ఇంకా బ్రతకాలి అని అంటారు. ఇది ప్రతి మానవునికి ఉండే ఆలోచన. కాకపోతే పైకి ఏమంటారు, ఎందుకంటే ఈ జీవితం పోతే పోలా, ఇవాటికి పోతే రేపు రెండు పోకూడదు మరి అంటారు. కానీ పోరు కదా మానవులు. అంటే చనిపోవాలని ఎవరికి ఉండదు. చనిపోవాలని ఉంటే బాగులేనప్పుడు హాస్పిటల్కి వెళ్దాం నాన్న లేక అమ్మ అన్నారు అనుకో, పిల్లలు ఏమనాలి? అబ్బాయి అనవసరం డబ్బులు దండగా, ఎందుకు ఆసుపత్రికి, నేను పోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటారా? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి? ఏం కొడుకులు కన్నావండి, ఏం కూతుర్లు కన్నావండి, బాగులేదంటే పెళ్ళేసేవాడు లేడు, ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు లేరండి. ఆసుపత్రికి తీసుకెళ్తే 10 ఏళ్ళు మళ్ళా ఉంటానయ్యా అంటే ఉంటాననే పోతాననే దాని అర్థం ఉండాలనే కదా మానవ ఆలోచనలవి. కానీ బైబిల్ అంటుంది వయస్సు పెరుగుతుందా చీకటి దినాలు తప్పవు అంటున్నాడు. ఇప్పుడు నేను మీకు మనవి చేస్తాను, దుర్దినములు రాకముందే సొలొమోను అంటున్నాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఒక హెచ్చరిక చేస్తున్నాడు. రాబోయే దుర్దినాలు ఉన్నాయి, అవి ఏంటో మనం తర్వాత చూద్దాం. కానీ అవి రాకముందే
నీవు బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. అంటే ఎప్పుడు నమ్ముకోమని? ఏ వయసులో నమ్ముకోమని? నమ్ముకునే వయసు ఎప్పుడు? వాళ్ళు ఊడినాక, రిటైర్ అయినాక, చూపు తగ్గినాక, మోకాళ్ళు వంగనప్పుడు. ఎప్పుడండి? కుర్రోళ్ళు అడిగితే స్టూడెంట్ లైఫ్ అంటారు, ఉద్యోగస్తులను అడిగితే ఇప్పుడు కాదులండి సర్వీసులో ఉన్నామంటారు. మరి ఎప్పుడు? రక్షణ ఎప్పుడండి? బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. సొలొమోను ఈ బాల్యాన్ని గురించి మంచి మాటలు చెప్తాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో ఆయన ఏమన్నాడు చూడండి. అది కూడా ఆయన రాసిందే. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను, అదుగోండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సొలొమోను ఎంత బాగా చెప్తున్నాడండి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పం. మనం నేర్పం. మన పిల్లలను మనం ప్రార్థనకు తేవం. మన పిల్లలకి ప్రార్థన నేర్పం. 3 ఏళ్ళు వచ్చిందో లేదో ఇంగ్లీష్ మీడియం ఎక్కడుంది, కంప్యూటర్ స్కూల్ ఎక్కడుంది, తప్పు కాదు. కానీ దేవుణ్ణి ఎప్పుడు నేర్పాలి వాళ్ళకి? దేవుని వాక్యం ఎప్పుడు నేర్పాలి వాళ్ళకి? వాడు గొప్పవారు అవ్వాలంటే చదువులు చూస్తున్నాం, కానీ దైవ జ్ఞానం అవసరమనే ఆలోచన లేకపోతే ఎట్లా? సొలొమోను బాలుడిగా ఉన్నప్పుడే ప్రార్థన చేశాడు కదా, ఈ విస్తారమైన జనమునకు న్యాయము తీర్చుటకు నాకు జ్ఞానము చాలదు ప్రభువా, జ్ఞానాన్ని దయచేయి అన్నాడు. ఏ వయసులో? బాలుడిగా ఉన్నప్పుడే. దావీదు ఏ వయసులో నమ్ముకున్నాడు? 22వ కీర్తనలు అన్నాడు, నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. మహాప్రవక్త సమూయేలు ఎప్పుడు నేర్చుకున్నాడు, నమ్ముకున్నాడు? తల్లి పాలు విడిచిన తర్వాత ఆయన్ని తీసుకొని వెళ్ళి శిలోహ మందిరంలో విడిచిపెట్టింది. అక్కడ దేవుడు ఆయన్ని పిలిచాడు. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. సరే, 2వ దశను కూడా సొలొమోను చెప్పాడు. బాల్యం తర్వాత ఏ దశ? ఏ దశ అండి? యవన దశ. ఇప్పుడు యవనస్తులకు రక్షణన్నా, పాపక్షమాపణన్నా, ప్రార్థనన్నా ఎగతాళి. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్తుంటాను, ఫాక్సుదర్ గారు, ఆనందం గారు తెనాలిలో మీటింగ్స్ చేస్తున్నారు. ఆ దినాలలో ఆనందం గారు మంచి అంటే వయసులో ఉన్నారు. ఆయన వారిద్దరిని ఒక ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లో ఒక తల్లి, ఒక కూతురు మాత్రమే ఉంటారు. తల్లి కూతురు చక్కగా ఈ సేవకులిద్దరికి పరిచర్య చేస్తున్నారు. స్నానాలు, పానాలు, భోజనాలు, టీలు, కాఫీలు ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఒక రాత్రి పూట ఫాక్సుదర్ గారు, ఆనందం గారు భోజనానికి కూర్చున్నారు. ఆ ఇంట్లో ఉన్న యవనస్తురాలు అమ్మాయి వడ్డిస్తుంది చక్కగా వీళ్ళిద్దరికి. ఫాక్సుదర్ గారు అన్నమాట ఏంటంటే, బ్రదర్ ఆనందం, ఈ అమ్మాయి ఇంత చక్కగా ప్రేమగా మనకు పరిచర్య చేస్తుంది, అసలు రక్షణ పొందిందో లేదో అడుగు అన్నాడు. ఫాక్స్ గారు ఎక్కడున్నా అంతే, రక్షణ పొందిందో లేదో అడుగు అంటే మా నాన్నగారు అన్నాడంట, నేను కుర్రోని సార్, నేను అడగటం బాగుండదు, పెద్దవాళ్ళు మీరు అడగండి అన్నాడట. అప్పుడు ఫాక్సుదర్ గారు అన్నాడట, పర్వాలేదు పర్వాలేదు, పెద్దవాడిని పక్కనే ఉన్నాను కదా, నువ్వు అడుగు అన్నాడట. అప్పుడు ఆనందం గారు అడుగుతున్నాడు, అమ్మా చెల్లి, ఎంత ప్రేమగా మా ఎడల పరిచర్య చేస్తూ చక్కని ప్రేమగా కార్యాలు చేస్తున్నావు, బాగుంది, ఎంతగా రక్షింపబడ్డావా అన్నాడట. అనగానే పళ్ళు కిలించి, స్టూడెంట్ లైఫ్ కదండి అందంట. వెంటనే ఫాక్సుదర్ గారు అన్నాడట, ఇప్పుడు మరణం వస్తే నీదే లైఫ్ అన్నాడంట. అంతే, పళ్ళు బిగుసుకుపోయింది, మూతి ముడుచుకుపోయింది, భయపడిపోయింది.
యవనస్తులకు అక్కరలేదా దేవుడు? యోబు గ్రంథంలో అంటాడు, నీ యవన బలము నీతో కూడా మంటిలో పండుకొనును. తమాషా కాదు, మరణానికి యవనస్తులంటేనే ఇష్టమని ఇర్మియా 9:21లో చెప్పాడండి. వారిని నాశనం చేయడానికే మరణం తిరుగుతుందని ప్రవక్త రాశాడు. అందుకే యవన దశలో నమ్మాలి. ఇదే సొలొమోను 127వ కీర్తన 4వ వచనములో ఏమి రాశాడో చూడండి. 127వ కీర్తన 4వ వచనము. యవన కాలమందు పుట్టిన కుమారులు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆగుదాం. యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే పెళ్ళయిన తర్వాత వయసులో పుట్టినోళ్ళనే. ఆనందం గారు అనేవారు, యవన కాలమందు నీకు పుట్టిన కుమారులను లేదు అక్కడ వాక్యం. యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే ఈ పుట్టుక ప్రత్యేకమైన పుట్టుక, కుమారులుగా పుట్టుట. ఇదే మారు మనస్సు రక్షణ. ఎవరైతే యవన వయస్సులో రక్షణ పొందుతారో వారు బలవంతుని చేతిలో బాణాలు లాగా వాడబడతారు అన్నాడు. అర్థమైందండి? దేవుడు ఎవరిని వాడుకుంటాడు బాణాలలాగంటే, యవన కాలమందు పుట్టిన వారంటే యవన వయసులో రక్షణ పొందినారు. ఆనందం గారు యవన వయసులో రక్షణ పొందారు. ఎస్ ప్రభుదాస్ గారు యవన వయసులో రక్షణ పొందారు. రాజారావు గారు యవన వయసులో రక్షణ పొందారు. ఆనందరావు గారు యవన వయసులో రక్షణ పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మనవారు యవన వయసులో రక్షణ పొందారు. కానీ ఇంకా మనకు పట్టటంలా ఇప్పుడు కాదులేండి, ఈసారి ఎండాకాలం అండి. అసలు ఇదేంటో రక్షణ అనేది ఇదే అనుకూలమైన సమయము. ఇప్పుడే రక్షణ దినమని బైబిల్ అంటే, మా అబ్బాయి రేపు రాత్రి కూటంలో తీర్మానం చేస్తానంటున్నాడు. అదెట్ట తీర్మానం? అది ఎట్లా రక్షణ? దేవుడు మాట్లాడితే ఇప్పుడే అనుకూల సమయం అన్నాడు బైబిల్లో. రేపు రాత్రి మా అబ్బాయి చేసేదండి. ఇంకొకళ్ళు అంటారు ఎండాకాలం కోటాలు పెడతారుగా, ఈసారి కోటాల్లో తప్పకుండా నేను కూడా రక్షణ పొందుతా అంటారు. అది ఎట్లా రక్షణ? టైం పోతుంది. యవన కాలమందు పుట్టిన కుమారు. ఎందుకు యవన వయసులో నమ్ముకోవాలి అంటే, ఈ సొలొమోనే ఏం చెప్తాడు అంటే, ఇదే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. యవనుడా, యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి, ఇక్కడ ఇచ్చాడు అసలు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొను. ఎందుకు యవన దశలో ప్రభువు నమ్మాలి అంటే, దేవుడు లెక్కడగబోతున్నాడు. దేవుడు తీర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. ఈ సత్యాలు మనం మరువకూడదు. సరే, ఇప్పుడు 2 దశలు అయింది. 3వ దశ సొలొమోను చెప్తాడు. 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే అన్నాడు. ఇది మీరు గమనించాలి. ఇక్కడ సొలొమోను చెప్పిన దుర్దినములు అంటే వృద్ధాప్యము లేక ముసలితనము. ఇది గమనించండి. దుర్దినములంటే ముసలితనం అండి. మర్యాదక భాషలో చెప్పాలంటే వృద్ధాప్యము అన్నాడు. ఎందుకు దుర్దినాలు అంటే, వృద్ధాప్యం వచ్చింది అంటే మానవులు ఎలా ఇబ్బంది పడతారు. ఆ దినాలన్నీ కూడా దుర్దినాలే. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ వచ్చిన భాగాల్లో మనం చూద్దాం.
3వ వచనం చదవండి. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంటి కావలి వారు వణుకుదురు. ఆగండి. వృద్ధాప్యము వచ్చిన వారి సంగతి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడాలి. దుర్దినాలంటే ఆ వ్యక్తికి ఇది అలంకార భాష, దీని భావం గమనించాలి. ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు అన్నాడు. ఇంటి కావలి వారు వణకటం ఏంటి? అసలు ఇల్లేంటి, కావలి వారేంటి, వణకడం ఏంటంటే నేను చెప్పుకుపోతాను, వర్ణిస్తూ వివరించాలి అంటే ఇది పూర్తిగా. ఇంటి కావలి వారు వణకడం అంటే వృద్ధాప్యం వచ్చిన వ్యక్తికి చేతులు, కావలి వారంటే చేతులు అవి వణుకుతాయి. అర్థమైందండి? టీ కప్పు ఇవ్వండి, వేడి వేడి టీ పోసి కప్పు, తాతయ్య గారు టీ తాగండి అనండి, ఏమవుద్ది? కప్పు ఊగుద్ది, మీద పడతాయి, అవసరమైతే కింద కూడా పడుతుంది. సొలొమోను చెప్పిన ఈ అలంకార భాష జాగ్రత్తగా గమనించాలి. కావలి కాయవారు వణుకుతారు అంటే చేతులు వణుకుతాయి. అదే దుర్దినాలంటే ఎలా ఉంటాయో చూడండి. 2వ మాట అక్కడే చదవండి, 3వ వచనం. బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు వంగుదురు అన్నాడు. మానవ దేహములో కావలి వారు వణుకుతారంటే చేతులు, బలిష్ఠులు వంగుదురు అన్నాడు. బలిష్ఠులు అంటే మన దేహంలో వంగేదేమిటి? తొడలు, కండలు, తొడలు ఏమవుతాయండి? వంగిపోతాయి. తొడలు పనిచేయవు, తొడలు కండుండదు, ఎండిపోతాయి, వంగిపోతాయి. అది బలిష్ఠులు అంటే అది. తర్వాత చదవండి. విసరు వారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. ఎవరన్నాడు? విసరు వారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకొందురు. ఏమిటి మానవ దేహంలో విసిరేది? విసిరే వాళ్ళు ఎవరు? పైగా కొద్ది మందే అన్నాడు. అందుచేత కొద్ది మందే గనక ఎసరలేక పని చాలిస్తారు అంటే అర్థం ఏంటంటే పళ్ళుకు పెట్టిన పేరేంటంటే ఎసరతాయి. మేత వేసామనుకో లోపల ఏమండి నిపిడి చేస్తాయి. కానీ కొద్ది మంది అంటే ముసలి తరంలో పళ్ళు ఏమవుతాయి? అక్కడక్కడ ఉంటాయి. పర్లాంక్ ఒకటి ఉన్నట్టు, మైలు రాళ్ళు ఉన్నట్టు వరుసను ఉండవు. ఉంటాయా? కొద్ది మంది విసిరేవాళ్ళు పళ్ళు పూర్తిగా లేవు గనక పని చాలిస్తారంటే మేత లోపలికి ఏదైనా చెప్పామనుకో, తినలేనమ్మా, నేను కొరకలేనురా, పళ్ళు లేవుగా. సొలొమోను చెప్తున్నాడు, దుర్దినాలు. నాకు అనిపిస్తుంది, నేను ఈ ధ్యానం చేస్తుంటే ఇప్పుడున్న స్థితిలోనే దేవుడి దగ్గరికి పోతే బెటర్ ఏమో. అసలు ఏంటి చేతులు వనకడం ఏంటి, బలమైన తొడలు ఊగిపోవడం ఏంటి, తర్వాత పళ్ళు ఊడిపోయి మేత ఏం తింటామండి? పళ్ళు ఊడిపోయాడికి చికెన్ ముక్క పెట్టండి ఏమంటాడు? అయ్యా మెత్తడిది ఏదన్నా ఉంటే కాస్త చిగురులతో ఒత్తుతాను, మెత్తడిది ఉంటే చూసేయి నాయన, ఈ ముక్కలు నేను తినలేను అంటారు. అంటే కర్మ. విసిరేవాళ్ళు లేరు, అది పళ్ళు అంటే. తర్వాత చదవండి. కిటికీలో గుండా అయిపోయిందా? కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు. కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు. కిటికీలో నుంచి చూచువారు అంటే కళ్ళు. కిటికీల్లో నుంచి చూస్తుంటాయి. కిటికీలో నుంచి చూచువారు కానలేకపోదురంటే ఈ దుర్దినాలు వృద్ధాప్యములో పళ్ళే కాదు, మనుషులకి ఏం దెబ్బతింటాయి? ఏమండి? కళ్ళు దెబ్బతింటాయి, చూపు దెబ్బతింటది కదా.
అందుకే ముసలోడు చూడు, అమ్మో దగ్గరికి రారా, గుర్తుపట్టలేకపోయాను రా, అరే నువ్వంటరా అంటుంటాడు. అంటే కిటికీలో గుండా ఏమండి దెబ్బతింది చూపు. వృద్ధాప్యము ఎంత దుర్దినాల్లోకి తీసుకెళ్తుందో చూద్దాం. తర్వాత చదవండి. తిరుగటి రాళ్ల ధ్వని తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అన్నాడు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అంటే ఇది జీర్ణకోశానికి సంబంధించిన మాట. ఒకప్పుడేమో కొండలు తిన్నాడు, వయసులో ఉన్నప్పుడు రాసి కదిలింది, డేక్సా ఊడిశాడు. కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో జీర్ణకోశం దెబ్బతింది. ఏం తాతగారు కాస్త బాగానే తింటున్నావు అంటే, లేదు నాయన పడిపోయిందిగా, ఎంత ఇడ్లీ ఎంత. కారణం ఏమిటంటే తిరగటి రాళ్ళు లోపల దెబ్బతిన్నాయి, జీర్ణకోశం దెబ్బతింది, జీర్ణం అవ్వదు. బలవంతంగా ఏదన్నా పెట్టామనుకో, ఇది ఎక్కడి నుంచి దొడ్లోకి తిరగటం, లేకపోతే మంచం కాడ గందరగోళం చేయటం. వృద్ధాప్యములో ఉన్న బాధలు ఇవన్నీ చెప్తే మీకు కూడా అనిపించింది, మనం పడలేవు, ఇవన్నీ మనకొద్దు, మనం కూడా తొందరగా మీరెందుకు అనుకుంటారులే, నా పిచ్చి కానీ ఏమండి, పడినా సరే ఇక్కడే ఉండాలనుకుంటాం మనం కదండి. చూద్దాం దుర్దినాలు ఇంకేముంటాయి, చదవండి అక్కడ. వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు మూయబడును ఏంటి? మన దేహంలో వీధి తలుపులు అంటే ఏంటి? వీధి తలుపులు అంటే పెదాలు. పెదాలు ఏమవుతాయండి? మూయబడతాయి. అంతకుముందు ఆడిని లెక్క లేకుండా తిన్నాడు, లెక్క లేకుండా మాట్లాడాడు, ఇప్పుడు లేదని. తలుపులు ఏమైనాయి? తలుపులు మూయబడ్డాయి. తర్వాత చదవండి. పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును. ఇక్కడ పెట్టనెందుకు పోలిక తెచ్చాడంటే, ఒకప్పుడు గంభీరమైన స్వరమే, బ్రహ్మాండమైన స్వరంతో జీవించాడు. ఈ వృద్ధాప్యంలో ఆ స్వరం ఏమైంది? పెట్ట స్వరం అయింది. పెట్ట స్వరం ఏమన్నా గంభీరంగా ఉంటుందా? ఏమండి, అదేదో కెక్కి అంటది, కుక్కు అంటే ఇదేగా. అందుకే ముసలోళ్ళ మాట కూడా ఎట్లుంటుందండి, మనం దగ్గరికి పోవాలా, అరే సరిగ్గా చెప్పవా, వినపట్టలేదు అంటాం మనం. స్వరము పోద్ది. అబ్బబ్బా, నిజంగా మీకెట్టుందో కానీ నా మట్టుకు నాకు భయం వేస్తుంది. తర్వాత చూడండి, సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉండబడుదురు. వీళ్ళు సంగీతం, నాదం అంటే వింటాం, వచ్చిన సౌండ్ని. మొదటిది సంగీతం. మౌనంగా ఉంటారంటే వీళ్ళు. ఏమిటిది? వాళ్ళు ఎవరో కాదు, ఒకటి గొంతు, రెండు చెవులు. ముసలితనంలో దెబ్బతినేది ఏది? పాడమనండి ముసలోళ్ళని. అందుకంటే అబ్బో మేము వయసులో ఉన్నప్పుడు పాడితే మైకులు పగిలింది అంటాం. తాతగారు ఇప్పుడు పాడు అంటే, ఇప్పుడేం పాడేదిలే నాయన, ఎత్తినా రావట్లేదు అంటాడు. ఎందుకంటే అయిపోయింది. రెండవది చెవులు. దెబ్బ కొట్టేది ఏది? చెవులు ఆకారాలు ఉంటాయి కానీ చెవులు వినబడవు. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తుంటాం, సౌండింగ్ ఇంజనీర్లని. కొంతమంది దెబ్బకు అల్లాడిపోవాలి మనం. మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడాలంటే అందరూ పక్కకి వెళ్తుంటారు. ఏమిటయ్యా అంటే, మారిని కూడు తినాలంటే మనం అడుగుతాం, ఆయనకు మిషన్ పెట్టినా కూడా వినట్లేదండి, లాభం లేదు అంటున్నారు. ఆ దెబ్బ మనం తట్టుకోలేమంటున్నారు. వృద్ధాప్యములో స్వరము పోతే వినికిడి కూడా పోతుంది. తర్వాత చూడండి, ఎత్తు చోటులకు భయపడుదురు మార్గముల యందు భయంకరమైనవి కనబడును. ఇది చూడండి, ఎత్తు చోట్ల కంటే వృద్ధాప్యములో జరిగేది ఏంటంటే, చిన్నది వచ్చిన
వాళ్ళకి అది ఎట్ట కనపడుద్ది? సైకాలజీ ఇది మీకు తెలుసో లేదో. ముసలోళ్ళు మీరు కనిపెట్టండి, చిన్నదాన్ని ఇంత చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఊహ విషయము చిన్నదే కానీ వారి మాటలో ఆలోచన పెద్దది. దాన్ని తగలబెడతారు. దాని గురించి ఏమంటారంటే, చెప్పాలంటే భాషలో దాన్ని ప్రచారం చేసి బేభత్సం చేస్తారు. ఆ వయసు లక్షణం ఏంటంటే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి భయంకరంగా చేస్తారు ఎత్తు చోట. తర్వాత అండి, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. ఇదేమిటంటే మార్గముల యందంటే వీళ్ళకి పండుకుంటే కళ్ళు వస్తాయి. ముసలి వయసులో వచ్చే కళలు వేరు. ఆ కళల దెబ్బకి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక అందరినీ గందరగోళం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూసారో లేదో, ఇంట్లో ముసలోళ్ళు అంటే మీకున్నారో లేరోనండి తెలియదు, ముసలోళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ కళ వచ్చిందండి చాలు ఇల్లు మొత్తం అడలిపోవాలంతే. గందరగోళం చేస్తారు. నాకేదో జరిగిపోతుంది, నాకేదో కనపడింది, నాకేదో వచ్చింది, నా దగ్గరకు వచ్చింది, నా చుట్టూ తిరుగుతుంది, కాళ్ళ దగ్గర ఉంది, తల దగ్గరకు వచ్చింది, అబ్బో అసలు నన్ను తీసుకెళ్తున్నారు, నేను చూస్తుండగానే నన్ను పెట్టులో పెట్టి పెడితే పెట్టనే రాదు, నేను చూస్తానే ఉన్నాను నన్ను పెట్టులో పెడుతున్నారంట. నువ్వు కల్లో కాకపోయినా మనందరం తర్వాతైనా పెట్టులోకి పోవాలి కదా. కానీ దుర్దినాలలో ఉన్న తొందరలు మనం చూస్తున్నాం. సరే, ఇంకా కొంచెం మనం వెళ్ళాలి. ఏం జరుగుతుందో చూడండి. బాదము వృక్షము పువ్వులు పూయును. విన్నారండి? ఇందులో గొప్పతనం ఏముంది? బాదము వృక్షము పువ్వులు పూయును అంటే ముసలోడి తల ఏమైంది? బాదం పూలు ఏ రంగులో ఉంటాయి తెలుసా అండి? పోయి చూడండి తర్వాత. బాదము వృక్షము పువ్వులు పూయును అంటే ముసల వయసులో తల ముగ్గు బుట్టలాగా ఉంది అంటే తెల్లని వెంట్రుకలు వస్తాయి. అవునా కాదండి? ఈ మాట అంటే మీరంటారేమో మాకు ఇప్పుడే వచ్చినాయిలే అని. కానీ ఇప్పుడు వచ్చే వెంట్రుకలు వేరు, వృద్ధాప్యములో వచ్చేవి వేరు. ఈ సొలొమోను అన్నాడు, నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటము అన్నాడు. ఆ వయసులో వచ్చే తెల్లని వెంట్రుకల యొక్క అందం వేరు. ఇప్పుడు మధ్యలో వచ్చే వెంట్రుకలు తెల్లదనం వేరు. అందుకే మీరు చూడండి, మధ్యలో వచ్చే తెల్ల ఇవి వికారంగా ఉంటాయి కనుక కోటింగ్ వేయాల్సి వస్తుంది. ఒరిజినల్ గా పూర్తిగా తెల్లగా వృద్ధాప్యంలో వచ్చేవి మీరు చూడండి, సిల్వర్ టైప్ లో ఉంటాయి, అంతే అద్భుతంగా ఉంటాయి. అదే చెప్తుంది, బాదము పుష్పించును అన్నాడంటే తెల్లని వెంట్రుకలు వస్తాయి. వయసులో ఉన్నప్పుడు ఒకటి అరా తెల్లయి కనబడితే ఒప్పుకుంటారా? ఇంట్లో వాళ్ళని పిలిచి, పిల్లల్ని పిలిచి, అరే నీకు పావలా ఇస్తా, నీకు రూపాయి ఇస్తా, ఇదిగో అమ్మాయి ఈ ఇంటికి బీకమ్మా, ఇది బీకు, ఏదో ఏడో ఒకటి కనపడుతుంది, లేకపోతే రెండు కనపడ్డాయి బీకు. ఒప్పుకుంటామండి? ఒప్పుకో. కానీ రేపు మొత్తం వస్తాయంట పూర్తిగా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అని కనపడుతుంటాడు మనకు, వైసీపీ మాజీ మంత్రి. ఆయన పవర్లో ఉన్నప్పుడు కోటింగ్ వేసాడు కావాలి, మనకు తెలియదు, నల్లగా ఉంది. ఇప్పుడు పవర్ లేదు, ఇప్పుడు అరిసే పవర్లో ఉన్నాడు ప్రతిపక్షంలో. ఇప్పుడు కోటింగ్ మానేశాడు ఆయన. చూడండి, నేను యూట్యూబ్లో చూస్తా, అసలు అంబటి రాంబాబా కాదా అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎట్టుంది, తలంతా ముగ్గు పుట్టున్నట్టుంది. అట్లానే ఇంకొక ఆయన మొన్న జైలు నుంచి బయటకు వచ్చాడు, ఆయన పేరు వంశీ. వంశీ గారు బయట ఉన్నప్పుడు మనకు తెలియలా, నల్లగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పుడు జైలుకు పోయిచ్చి నాకు చూస్తే అసలు ఆయన కాదా అన్నట్టుకుంది, మొత్తం తెలుపు. వృద్ధాప్యము అనేది తెల్లని వెంట్రుకలను సూచిస్తుంది నిండుగా. సరే,
తెల్లగా ఉంటే ఏమవుతులే కానివ్వండి, తర్వాత చదువుతాం. మిడత బరువుగా ఉండును, ఆ, బుడ్డ బుడసరకాయ పగులును. చదివండి. అవన్నీ చెప్తా ఉంటే తెల్లారుద్ది మనకు కదా. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము 6వ వచనం చదవండి. 6వ వచనం. వెండి త్రాడు విడిపోవును. వినండి, ఇది గమనించాల. ఇందాక దాకా బయట వ్యవహారాల్లోకి చెప్పాడు సొలొమోన్. ఇప్పుడు ఇన్నర్ పార్ట్స్, లోపల ఉన్న ఏమవుతాయి వృద్ధాప్యములో? వెండి త్రాడు విడిపోవును అన్నాడు. మనోళ్ళు పాట కూడా పాడతారు కదా, వెండి త్రాడు విడిపోగానే బంధాలన్నీ పటాపంచలే అని పాడతారు. ఏమిటి వెండి తాడు? వెండి తాడు అంటే వెన్నెముక అంటుంటారు. కానీ అక్కడ ఒక పదం చూడండి, వెండి తాడు విడిపోవును అన్నాడు. అంటే వెన్నెముకకు ఒక నరం ఉంటుందంట, అదే ప్రాముఖ్యమైంది. నరము ఈ వృద్ధాప్యములో వెన్నుపూస నుండి విడిపోద్ది. అప్పుడు వెన్నుపూస ఏమవుద్ది? డౌన్ అయిపోతాడు మానవుడు, వంగిపోతాడు, బలహీనుడైపోతాడు, ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కువసేపు నడవలేడు, నిటారుగా ఉండలేడు. కారణం ఏంటంటే వెండి తాడు వెన్నుపూసకున్న ఆ నరము కనెక్షన్ పోతుందట వృద్ధాప్యములో. రెండవ మాట భయంకరంగా ఉంది, అక్కడ చదవండి. బంగారు గిన్నె పగిలిపోవును అన్నాడు. ఇందాక వెండి తాడంటే వెన్నుపూస నరం అని చెప్పుకున్నాం. రెండవదేంటి? బంగారు గిన్నె. ఏమిటి బంగారు గిన్నె మన శరీరంలో అంటే? ఈ కపాలమే, ఈ పుర్రె, ఈ తల ఏమైపోద్దంట? ఏమండి? బంగారు గిన్నె పగిలిపోద్దండి. ఎంత బలహీనమైపోతుందో చూడండి. పార్ట్లు ఎలా దెబ్బతింటున్నాయో చదువుదాం. ఇంకా చదువుతారా అండి? దార యొద్ద కుండ పగిలిపోవును. దార యొద్ద కుండ పగిలిపోవును. ఏమిటి కుండ? కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో పౌలు అన్నాడు, మంటి ఘటములలో అన్నాడు. అంటే కుండ అంటే ఈ దేహమే. ఆఖరికి దేహం ఏమైపోద్ది? పగిలిపోద్ది, అంటే పాడైపోద్ది. చూడండి, ఎన్నుపూస నరం పోతుంది, కపాలం పోతుంది, తర్వాత దేహమే దెబ్బతినిపోతుంది. తర్వాత అన్నాడండి, చదవండి. బావి యొద్ద చక్రము పడిపోవును. అక్షరార్థంగా చెప్పాలి అంటే పురాతన కాలంలో బావుల దగ్గర నీళ్లు చేదుకునేవాళ్ళు ఎలా చేదుకునేవారంటే ఒంగోని కాదు, ఏం చేసేవాళ్ళు? చక్రాలు ఉంటాయి, ఆ చక్రానికి తాడేసి కదండి, అది కెర్ర కెర్ర అంటుంటుంది, వీళ్ళు ముంచి లాగుతుంటారు చక్రం. అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు ఆ చక్రం పడిపోయింది అనుకోండి, తోడేవాడు ఏమవ్వాలి? ఇక ఆ టైపులో తోడడానికి అవకాశం లేదు, ఈజీగా తోడలేడు. ఇక్కడ చక్రం అంటే ఏంటి? చక్రం పడిపోతుంది అన్నాడే. ఏమిటి చక్రం? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. దాన్నే పాత బైబిల్ జనన చక్రమునకు చిచ్చు పెట్టును. ఇక్కడ చక్రం జనన చక్రం. దేని గురించి చెప్పాడు యాకోబు? నాలుకను గురించి మాట్లాడుతున్నాడు. నాలుక చక్రానికి పోల్చబడుతుంది, ఎందుకంటే దాని పేరు అన్నాడు పాప ప్రపంచం అన్నాడు. ఇది మనలోనే అతుక్కొని ఉంటుంది, కానీ ఎక్కడికి తిరిగి వచ్చుద్ది? ఇది చక్రం తిప్పుద్ది పాప ప్రపంచాన్ని.
చక్రం తిప్పుద్ది ఇతరుల కుటుంబాలని, చక్రం తిప్పుద్ది మనకు నచ్చని వాళ్ళ జీవితాలని కదండి. అమ్మో, జనన చక్రమునకు చిచ్చు పెట్టును పాప ప్రపంచము. ఈ చక్రం ఏమవుతుంది అంటే పడిపోతుందంటే పోయినప్పుడు నాలుక బంద్ అయిపోతుంది. అందుకే కొంతమందిని చూడండి చచ్చిపోయిన వాళ్ళని, ఎందుకంటే మేము సమాధులు ఎక్కువ చేస్తుంటాం కనుక ఎవరెట్ట చచ్చిపోతారు కొంతమంది అంటుంటాడు, వాడు నాలుక సైడ్కి పెడతాడు. వాక్యం చదువుతుంటే అనిపిస్తుంది దేవుడు ఈ వృద్ధాప్యములో ఈ విధంగా శిక్షకు గురి చేస్తున్నాడు, పార్ట్లుగా దెబ్బ కొడుతున్నాడు. సరే, ముగింపులోకి వద్దాం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ముగింపుకు వచ్చాడు. ఇంకా మధ్యలో కొన్ని మాటలు ఉన్నాయి, ఇంకా సమయం లేదు ప్రతిదాన్ని చెప్పాలంటే. విడిగా కలుసుకోండి ఎప్పుడన్నా కావాలంటే అవి చెప్తాను. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా. ఈ పాటలన్నీ దెబ్బతినిపోతాయి, మనిషి పూర్తిగా మట్టి పాలైపోతాడు, ఆత్మ దేవుడి దగ్గరికి వెళుతుంది. చివరిలో ఒక ప్రశ్న అడగాలి, ఏమండి ఇన్ని బాధలు పడే పని అయితే నమ్ముకోవటం ఎందుకండి? నమ్మినోళ్ళు కూడా వృద్ధాప్యంలో ఈ బాధలు పడాల్సిందేనా? నమ్మటం ఎందుకు? నమ్మినందువల్ల మేలేమిటి? ఈ శ్రమలన్నీ భక్తులైన వృద్ధులు కూడా పడాలా అంటారా అండి? 92వ కీర్తన 15వ వచనం చదువుదాం. దేవుని నమ్మిన వృద్ధుల యొక్క స్థితి ఎలా ఉంటుందో చూడండి. వారు ముసలితనమందు, విన్నారా అండి? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. ఇంకా చిగురు పెట్టుచుంది. భక్తుల మాటిది. భ్రష్టులేమో ఇందాక చెప్పినట్టుగా పోతారు అనుభవించి. భక్తుల గురించి దేవుడు వ్రాయించాడు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. చూచరా, భక్తులకు దేవుడిచ్చిన గొప్ప ఆదరణ. మీకు కావాలి అంటే 1 కీర్తన 3వ వచనం చదవండి. 1 కీర్తన 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. వాడిపోయేట ఉండదంట. వృద్ధాప్యములో భక్తులున్నా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. విన్నారండి? ఎంత గొప్ప మాట అండి. వాళ్ళు సొమ్మసిల్లరు, వారు అలసిపోరు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. చివరి మాట 103వ కీర్తన 4వ వచనము. 103వ కీర్తన 4వ వచనము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చూడండి, కొత్త మాట వచ్చింది. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు అన్నాడు.
పక్షిరాజు ఎవరమేంటి? పక్షిరాజు పోయిన వారం కూడా చెప్పుకున్నాం. పక్షిరాజు 70 సంవత్సరాలు బ్రతుకుద్ది. మనకు గ్యారంటీ లేదు, కానీ దానికి గ్యారంటీ ఉంది 70 ఏళ్ళు. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్య లక్షణాలు దానిలో ప్రవేశిస్తాయి. దానికి అర్థమవుద్ది. వెంటనే అది ఏం చేస్తుంది అంటే ఎత్తైన కొండ మీదకి వెళుతుంది. కొన్ని దినాలు అక్కడే ఉంటుంది, బయటికి రాకుండా. ఏకలన్నీ పీకేసుకుంటది. దాని గోళ్ళన్నీ ఆ బండలకు కొండలకు అలా రుద్దుకుంటుంటది, ఊడిపోయేటట్టుగా. దాని బలమైన ముక్కు బండలకేసి కొండలకేసి రాసి 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 ఊడిపోయేటట్టుగా చేసుకుంటుంది. కొన్ని దినాలకు మరలా కొత్త ముక్కు, కొత్త ఈకలు, కొత్త బలం వచ్చుద్దట. మళ్ళా 30 ఏళ్ళు అది యవనత్వంతో అది వేటాడుతుంది. అందుకే దావీదు అన్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుచున్నట్లు. క్రీస్తు ప్రభువుని నమ్మిన వృద్ధులు వారు చిగురిస్తారు. పక్షిరాజుల వలె వారు బలాన్ని పొందుతారు, పైకి ఎగిరే అనుభవాన్ని కలిగి ఉంటారు. కానీ ముందు చెప్పిన సంగతులన్నీ కూడా నమ్మని వారి జీవితం. వెనక చెప్పిన ఈ సంగతులు నమ్మిన వృద్ధులే కనుక మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏ వయసులో ఉన్నామో దుర్దినాలు రాబోతున్నాయి కనుక దుర్దినాలు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని సొలొమోను చెప్పిన రీతిగా ఈ మాటల ద్వారా మన జీవితాలను సరిచేసుకొని సిద్ధపడి ప్రభువును ఎదుర్కొందుముగాక. దేవుడి ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయములో ఉన్నాం. దుర్దినములలో జరిగే సంభవాలను మా శరీరాలలో నమ్మన వారి జీవితాలలో కూడా జరిగే సంగతులను మీరు తేటగా ఉదాహరణలతో మాకు వినిపించారు. నమ్మిన వృద్ధాప్యములో ఉన్న బిడ్డలకున్న ఆదరణ, ఆ ఉన్నత స్థితిని కూడా చూపించారు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. రాబోతున్న దుర్దినాలలో ఇబ్బంది పడకుండా ముందుగానే తమ హృదయాలను మీకు సమర్పించడానికి, నమ్మిన వారు మీ కొరకు సిద్ధపరచబడడానికి మీ వాక్యముతో దర్శించి బలపరచండి. ఈ రాత్రి మీ సన్నిధికి చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. దూరము నుండి లైవ్ లో యూట్యూబ్ లో చూసిన బిడ్డలను దీవించండి. ఈ మాటల ద్వారా వారికి కూడా మేలు దయచేయండి. తిరిగి మీ ప్రజలు తమ గృహాలకు వెళ్ళబోతున్నారు. మార్గంలో తోడుగా ఉండి క్షేమంగా నడిపించి మీ చిత్తమైతే మరి ఒకసారి లాగున మీ సన్నిధిలో చేరి ఆనందించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.